కొన్ని కార్స్ లో స్పేర్ టైర్స్ కూడా ఇవ్వట్లేదు టాప్ మోడల్స్ లో. సో అలా ఉంది పరిస్థితి. ప్రీవియస్ దానికన్నా ఇంకా బెటర్ గా పర్ఫామ్ అవుతుంది. ల్యాగ్ అనేది చాలా మినిమైజ్ అయింది. 1 crore ఆన్ రోడ్ పెట్టినా ఏ కార్ లోనూ రాదు అలాంటి ఫీచర్ అనమాట. అక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ తగలటం అది జరగలేదు. ఇదంతా పక్కన పెడితే దీని యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏమైనా ఉందంటే, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు మీ అందరి కోసం లేటెస్ట్ గా లాంచ్ అయిన స్కోడా కుషాక్ యొక్క ఫేస్ లిఫ్ట్ డ్రైవ్ రివ్యూ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వేరియంట్ వచ్చేసి మోంటే కార్లో 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. అండ్ ఈసారి ఈ ఫేస్ లిఫ్ట్ లో చేంజ్ ఏమైనా ఉందంటే 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అనమాట. సో ఈ డ్రైవ్ రివ్యూలో ఆ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఎలా ఉందో మీకు తెలియజేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ కూడా తీసుకొని రావడం జరిగింది అన్నది కూడా మీకు చెప్తాను. ఈ డ్రైవ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మైలేజ్ అండ్ అదే విధంగా దీని యొక్క డైనమిక్స్ ఎలా ఉన్నాయి, డ్రైవింగ్ డైనమిక్స్, సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, హై స్పీడ్ స్టెబిలిటీ ఎలా ఉంది. సో ఇవన్నీ డ్రైవ్ రిలేటెడ్ క్వెరీస్ అన్ని మీకు ఆన్సర్ చేయబడతాయి. అండ్ నాట్ టు మెన్షన్ దీని యొక్క కంప్లీట్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ కూడా నేను చేయడం జరిగింది. కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా పైన ఐ బటన్ లో వస్తుంది. మీకు ఇన్ కేస్ మీకు వాక్ అరౌండ్ రివ్యూ కనుక కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు బ్రీఫ్ గా ఓవర్ వ్యూ కూడా చెప్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మహావీర్ స్కోడా విశాఖపట్నం బ్రాంచ్ for giving me an opportunity to review their latest offering. All right, దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 10,69,000 రూపీస్ ఎక్స్షోరూమ్ తో స్టార్ట్ అవుతుంది. క్లాసిక్ ప్లస్ అనమాట, మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఆ బేస్ వేరియంట్ నుంచే మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి ప్రైస్ వచ్చేసి 12,69,000 రూపీస్ ఎక్స్షోరూమ్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకా చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఫ్రంట్ అయితే కొత్తగా డే టైమ్ రైన్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్రాస్ ద గ్రిల్ అయితే వస్తుంది. అండ్ అదే విధంగా హెడ్ ల్యాంప్స్ కూడా చూసుకున్నాం, మనకి కొత్త LED హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ డే టైమ్ రైన్ ల్యాంప్స్. అండ్ స్టాండర్డ్ గా మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. ఇంకా అలా సైడ్స్ కి వచ్చేస్తే పెద్ద మేజర్ చేంజెస్ అంటూ లేవు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కొత్త సెట్ ఆఫ్ ఎలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 17-inch ఎలాయ్స్. అయితే బేస్ వేరియంట్ నుంచి మనకి 16-inch ఎలాయ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మోంటే కార్లో బ్యాడ్జింగ్ అయితే వస్తుంది, మోంటే కార్లో వేరియంట్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ORVMs అయితే వస్తున్నాయి. దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ అవి చూసుకోవచ్చు. ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్, కీలెస్ ఎంట్రీ ఫర్ బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే అన్లాడెన్ వచ్చేసి 188 mm అయితే ఉంటుంది. దీని గురించి మనం డ్రైవ్ రివ్యూలో అయితే ఇంకా స్పెసిఫిక్ గా మాట్లాడతాను. అదేవిధంగా రూఫ్ రైల్స్, సన్ రూఫ్ అయితే వస్తుంది, వెనకాల షార్క్ ఫిన్ యాంటెన్నా. ఇంకా వెనకాల మేజర్ చేంజ్ ఏమైనా ఉందంటే ఈ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇల్యూమినేటెడ్ స్కోడా బ్యాజింగ్ అయితే వస్తుంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ అగైన్ బేస్ వేరియంట్ నుంచి మనకి డీఫాగర్, వైపర్, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెనకాల చూసుకోవచ్చు, మనకి 4 పార్కింగ్ సెన్సార్స్, ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్. ఇంకా బూత్ స్పేస్ విషయానికి వస్తే మనకి ఈ స్కోడా కుషాక్ లో మనకి 385 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ 60/40 స్ప్లిట్ సీట్స్. ఇంకా ఇంటీరియర్స్ విషయానికి వస్తే రివైజ్ డాష్ బోర్డ్ అయితే వస్తుంది. అండ్ అదే విధంగా చూసుకోవచ్చు, 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి 10-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇక్కడ మనకి ఆఫర్ చేయబడుతుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా డిఫరెంట్ లేఅవుట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఇంట్యూటివ్ అండ్ ఈజీ టు యూజ్ అనమాట, చాలా వైబ్రెంట్ గా కూడా ఉంది. అదే విధంగా స్టాండర్డ్ గా మనకి బేస్ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది. 12 volts పాస్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కప్ హోల్డర్స్ అవి చూసుకోవచ్చు, సెంటర్ లో మనకి ఆర్మ్ రెస్ట్, లోపల స్టోరేజ్. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కూల్ గ్లో బాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పర్ఫరేటెడ్ బ్లాక్ లెదర్ సీట్స్ అయితే వస్తున్నాయి విత్ రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్. అండ్ అదే విధంగా ఈ ఫ్రంట్ 2 సీట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి 6-way పవర్ అడ్జస్టబుల్ అనమాట. అండ్ దాంతో పాటు ఈ ఫ్రంట్ రో సీట్స్ కి ఏంటంటే మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ కాలమ్ కూడా చూసుకున్నా ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ లెదర్ ర్యాపింగ్ తో వస్తుంది. ఇంకా పైన చూసుకుంటే ఆటో ట్యూనింగ్ ఐర్వేమ్, రీడింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మీకు రియర్ క్యాబిన్ కూడా చూపిస్తాను. రియర్ క్యాబిన్ స్పేస్ విషయానికి వస్తే చూసుకోవచ్చు, ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్ గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా అడ్జస్ట్ చేసుకోగా నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ నాట్ ఎన్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు, చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. ఇంకా ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సెంటర్ లో ఆర్మ్ రెస్ట్ అయితే వస్తుంది విత్ 2 cup holders. అండ్ దాంతో పాటు 3 హైడ్రేటబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి లార్జ్ డోబిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా మనకి యాక్షన్ కెమెరా బ్యాక్ కూడా ఫిట్ అయ్యేంత స్పేస్ అయితే ఉంది. దాంతో పాటు మనకి మ్యాగజైన్ పాకెట్స్, ఫోన్ పాకెట్స్ కూడా ఉన్నాయి ఫర్ బోత్ ద సీట్స్. ఇక్కడ మనకి సెంటర్ లో AC వెంట్స్ అయితే వస్తున్నాయి, 2 USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ ఏమైనా ఉందంటే మసాజ్ సీట్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, చాలా డిఫరెంట్ గా ఉంది కదా మూవ్ అవుతూ. సో దిస్ ఇస్ యువర్ మసాజ్ సీట్ ఫంక్షన్ అనమాట. ఇన్ఫాక్ట్ ఇలాంటి మసాజ్ సీట్ ఫంక్షన్ ఏదైతే ఉందో మీరు 1 crore ఆన్ రోడ్ పెట్టినా ఏ కార్ లోనూ రాదు అలాంటి ఫీచర్ అనమాట. మనకి మర్సిడీస్ కార్స్ కానివ్వండి, టొయోటా వెల్ఫేర్ లాంటి కార్స్ లో అయితే ఇలాంటి ఫీచర్ అయితే వస్తుంది. సో ఇట్స్ గ్రేట్ టు సీ సచ్ ఫీచర్ ఇన్ దిస్ ప్రైస్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంటీరియర్స్ అండ్ ఫీచర్స్ వరకు అయితే ఇప్పుడు ద మెయిన్ ఆబ్జెక్టివ్ డ్రైవింగ్.
సో లెట్స్ గో ఫర్ ఇట్ రైట్. ఆల్రెడీ చెప్పినట్టుగా దీంట్లో వచ్చేసి మనకి 3 సిలిండర్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 114 bhp ఆఫ్ పవర్ అండ్ 178 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫేస్ లిఫ్ట్ కి మెయిన్ చేంజ్ ఏమైనా ఉందంటే గేర్ బాక్స్ అని చెప్పుకోవాలి, ఆల్రెడీ చెప్పినట్టుగా. సో ప్రీవియస్ గా మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వచ్చేది, బట్ ఈసారి ఏంటంటే మనకి 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్? వెల్, ఫస్ట్ ఏంటంటే ఎమిషన్ నార్మ్స్ కోసం, అండ్ సెకండ్లీ ఏంటంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం. ఎమిషన్ నార్మ్స్ ఎందుకంటే సో మోర్ ద గేర్స్ మోర్ ద ఫ్యూల్ ఎఫిషియన్సీ, అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి CO2 ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉంటాయి. ఫర్ సపోజ్ ఈ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది గేరింగ్ అన్నది చాలా షార్ట్ గా చేశారు, సో వెంటనే షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి హైయర్ స్పీడ్స్ అన్నవి హైయర్ గేర్స్ లో అట్ లోవర్ RPMs లో మనకి ఇంజిన్ స్ట్రెయిన్ లేకుండా వర్క్ అవుతుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్ అనమాట. సో ప్రీవియస్ గా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండడం వల్ల ఏమయ్యేదంటే మనకి హైయర్ రెవ్స్ వల్ల ఏంటంటే రెవల్యూషన్స్ ఎక్కువ ఉండే, ఆల్మోస్ట్ మనకి 4000 RPM వరకు ఉండేది. సో ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే మనకి 2000 to 2500 RPM అయితే మనకి అచీవ్ చేస్తుంది. 8th గేర్లో మీరు ఈజీగా 80s నుంచి 100 km వరకు మీరు క్రూజ్ చేయొచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. దానివల్ల ఏంటంటే మనకి రెవ్స్ కూడా తక్కువ ఉన్నాయి, ఎమిషన్ కూడా మనకి తక్కువ అయితే వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో. సో ఫస్ట్ పాయింట్ ఏదైతే అన్నానో నేను, క్లీనర్ ఎమిషన్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆబ్వియస్లీ ఫ్యూల్ ఎఫిషియన్సీ. సో ఈసారి ఏంటంటే 4% ఇంక్రీజ్ ఇన్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అని చెప్తున్నారు. సో దాని అర్థం ఏంటంటే మనకి ప్రీవియస్ గేర్ బాక్స్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 4% ఇంక్రీజ్ ఇన్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అనమాట. అండ్ ఇట్స్ పాసిబుల్ ఎందుకంటే మనకి హై స్పీడ్స్ అన్నవి లో రెవ్స్ లో ఈజీగా పాసిబుల్ అవుతుంది, ఇంజిన్ కూడా స్ట్రెయిన్ అంత ఉండదు. క్లెయిమ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ వచ్చేసి మనకి 19 km/లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేశారు. సో 80 to 90 మీరు మెయింటైన్ చేస్తే కనుక మనకి క్లోజ్ టు 17 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ట్రిపుల్ డిజిట్స్ కనుక మెయింటైన్ చేస్తుంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ స్టైల్. ఇంకా ఈ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ కి వస్తే ఇట్స్ వెరీ స్మూత్, ప్రీవియస్ దానికన్నా ఇంకా బెటర్ గా పర్ఫామ్ అవుతుంది. ల్యాగ్ అనేది చాలా మినిమైజ్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ మనకి ఏంటంటే మనకి ఇక్కడ స్పోర్ట్ మోడ్ కూడా ఉంది. సో స్పోర్ట్ మోడ్ లో చూడొచ్చు మనకి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇంజిన్ అయితే కొంచెం నాయిస్ అయితే వస్తుంది, విచ్ ఇస్ ఆబ్వియస్ ఎందుకంటే ఇది 3 సిలిండర్ ఇంజిన్ కాబట్టి, బట్ ఆ క్యారెక్టర్ అన్నది తెలుస్తుంది ఇంజిన్ లో. సో ఇట్ నెవర్ డిసప్పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే కార్ ఎంతూజియాస్ట్ ఉన్నారో దే విల్ లైక్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ మనకి మాన్యువల్ మోడ్ కూడా ఉంది. సో మాన్యువల్ లో పెడితే కనుక మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి కదా, సో ఆల్మోస్ట్ మీరు 6000 RPM వరకు ఇంజిన్ అయితే రెవ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా. సో ఇన్ కేస్ మీరు అలా కావాలంటే కూడా డ్రైవ్ చేయొచ్చు స్పోర్టీగా. ప్రస్తుతం నేను స్పోర్ట్ మోడ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే ఇది ఇట్స్ ఆన్ లిటిల్ ఫర్మర్ సైడ్ అనమాట. బట్ దానివల్ల ఏంటంటే మనకి హైవే స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హై స్పీడ్స్ మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా కాన్ఫిడెన్స్తో, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. నేను ఎప్పుడు అలాంటిది ప్రిఫర్ చేస్తాను. సాఫ్ట్ సస్పెన్షన్ ఏంటంటే మనకి సిటీస్లో లేకపోతే బ్యాడ్ రోడ్స్లో పనికొస్తుంది తప్ప మనకి హైవేస్ వెళ్తున్న వాళ్ళకి కంపల్సరీ కొంచెం ఫర్మ్గానే ఉండాలి. చిన్న స్టిఫ్నెస్ ఉన్నా సరే ఇది మరీ అంత ప్రాబ్లమాటిక్గా అయితే లేదు, మీకు క్యాబిన్ వరకు అయితే రాదు, అది నేను గ్యారంటీగా చెప్పగలను. బట్ ఆ కాన్ఫిడెంట్ డ్రైవింగ్ అయితే ఇస్తుంది మీకు. ఇంకా డైనమిక్స్ విషయానికి వస్తే సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫన్ టు డ్రైవ్ కార్ ఏమైనా ఉందంటే ఈ కుషాక్ అని చెప్తాను. అండ్ ఈ ఫేస్ లిఫ్ట్ కూడా ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఇట్స్ ఫన్ టు డ్రైవ్ అనమాట. ఇది 3 సిలిండర్ ఇంజిన్ అయినా సరే ఇంజిన్ క్యారెక్టర్ వల్ల కొంచెం స్పోర్టీగా అయితే ఉంది. ఇన్ కేస్ మీరు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కనుక తీసుకుంటే 4 సిలిండర్ ఇంజిన్ 148 bhp ఎంతో ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఇంకా బెటర్గా ఉంటుంది, ఆ థ్రిల్ అయితే వస్తుంది. దాంట్లో మనకి సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో స్లో స్పీడ్స్లో ఏంటంటే 2 సిలిండర్స్ మీద రన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో మనకి 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అయితే వస్తుంది. దాంట్లో ఏంటంటే మనకి 7 స్పీడ్ DSG అయితే వస్తుంది. సో ఇన్ఫాక్ట్ దీనికన్నా అది బెటర్ ట్రాన్స్మిషన్, బట్ ఇదేమి తక్కువ అయితే లేదు. సో ప్రాపర్గా ప్లాన్ చేశారు ఈసారి స్కోడా ఇండియా 3 సిలిండర్ ఇంజిన్ ఏదైతే ఉందో TSI. అండ్ కమింగ్ డేస్లో ఈ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ మనకి ప్రాబబ్లీ స్లావియాలో కూడా వస్తుంది. ఫోక్స్ వ్యాగన్ కూడా ఇదే యూస్ చేయొచ్చు. ఇంకా ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఇట్స్ వెరీ ఈజీ టు డ్రైవ్ అనమాట. స్టీరింగ్ చాలా ప్రిసైజ్గా చాలా రెస్పాన్సివ్గా అయితే ఉంటుంది, మీకు ఆ ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నాం, మనకి మాక్సిమం ల్యాడ్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే అందరూ ఎక్కి కూర్చోగా మనకి 155 mm అయితే ఉంటుంది. సో ఎక్కడ నాకు స్పీడ్ బ్రేకర్స్ కానీ ఆఫ్ రోడ్ కూడా చేశాను, చిన్న ఆఫ్ రోడ్, అక్కడ చూసుకోవచ్చు ఎక్కడ తగలటం అది జరగలేదు. సో గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో మీరు చింతపడక్కర్లేదు. ఇదంతా పక్కన పెడితే దీని యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏమైనా ఉందంటే దీని యొక్క డైనమిక్స్ అని చెప్తాను. ఇట్స్ అ వెరీ ఫన్ టు డ్రైవ్ కార్ అనమాట. సో ఎంతూజియాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క డైమెన్షన్స్ కూడా చూసుకున్నా మనకి కాంపాక్ట్గా అయితే ఉంటుంది, 4.2 meters ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా ఎజైల్గా ఉంటుంది, ఎస్పెషలీ కార్నర్స్లో కానివ్వండి, హై స్పీడ్ స్టెబిలిటీస్ కానివ్వండి. రైవల్స్ కనుక చూసుకుంటే కొంచెం లాంగర్ వీల్ బేస్ అది ఉంటుంది, అవన్నీ ఉంటాయి కానీ బట్ ఇదైతే ఇట్స్ ఫర్ డ్రైవర్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే డ్రైవింగ్ అది ఇంట్రెస్టో యూ కెన్ గెట్ దిస్.
ఎస్పెషలీ 8-speed టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఏదైతే ఉందో సిటీస్ లో మీరు ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే ఈ 8-speed టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఐసన్ డెరైవ్డ్ అనమాట. సో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఈజీగా మీరు రిపేర్ చేయొచ్చు. ఇండియాలో మనకి స్పేర్స్ అన్నవి అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఇంకా ఎర్గనామిక్స్ కూడా చూసుకున్నా సీట్ కంఫర్ట్ అది చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ డాష్ బోర్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్టీరింగ్ కాలమ్ అది చూసుకోవచ్చు, మనకి 2-spoke స్టీరింగ్ వీల్ అనమాట. ఇదంతా లెదర్ ర్యాప్డ్ ఇది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కూడా చూసుకున్నా ఇది చాలా బాగుంది, చాలా వైబ్రెంట్ గా, చాలా బ్రైట్ గా డిస్ప్లే అయితే ఉంది. మీకు డిఫరెంట్ వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ ఆబ్వియస్లీ మనకి 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది, 12 volts పవర్ సాకెట్, USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో ఒక కార్ కి కావాల్సిన ఎసెన్షియల్ ఫీచర్స్ అన్ని మనకి బేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ రియర్ డీఫాగర్ కానీ, వైపర్ కానీ. సో కొన్ని కార్స్ లో కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ లో అసలు డీఫాగర్ అన్న విషయమే ఉండదు. అసలు వైపర్ అంటే అసలు మర్చిపోండి. ఈ మధ్య ఏంటంటే మనకి కొన్ని కార్స్ లో స్పేర్ టైర్స్ కూడా ఇవ్వట్లేదు టాప్ మోడల్స్ లో. సో అలా ఉంది పరిస్థితి. ఒక విధంగా చెప్పుకుంటే ఇది నో నాన్ సెన్స్ కార్. ఇది ఇట్స్ ప్యూర్లీ డ్రైవర్స్ ఓరియంటెడ్ కార్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా సేఫ్టీ విషయానికి వచ్చినా మనకి 6 airbags స్టాండర్డ్, ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది 5-star సేఫ్టీ రేటెడ్ కార్ అనమాట. సో సేఫ్టీలో నో కాంప్రమైజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఆల్రెడీ చెప్పినట్టు మనకి 10,69,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి బేస్ వేరియంట్ 12,69,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అనమాట. అండ్ స్క్రీన్ మీద మీకు ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన వేరియంట్ అది మీరు చూసుకొని పర్చేస్ చేయొచ్చు. అండ్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ డ్రైవ్ రివ్యూ గైస్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.